మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. 2 square plus 4 square plus 6 square up to 20 square is equal to how much? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. బ్రేక్ చేసి రాసుకోవచ్చు. ఎలాగంటే 2 square into 1 square plus 2 whole square plus 2 into 3 whole square plus అలాగే 20ని 2 into 10 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దీన్ని 2 square into 1 square plus 2 square into 2 square plus 2 square into 3 square plus అలాగా చివరికి 2 square into 10 square. ఇందులో అన్నింట్లోనూ ఫస్ట్ టర్మ్ 2 square ఉంది కాబట్టి ఈ 2 square నేను కామన్గా తీసుకోవచ్చు. మనం మిగిలింది 1 square plus 2 square plus 3 square up to 10 square. 2 square multiplied by ప్యాటర్న్ కనుక జాగ్రత్త గమనిస్తే 1 square plus 2 square plus 3 square and up to 10 square అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉంది. సో దీన్ని సిగ్మా n square is equal to దీనికి ఫార్ములా n into n plus 1 into 2n plus 1 by 6. ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఈ ఫార్ములాను మనం ఇక్కడ ఉపయోగిద్దాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 square ఇంటూ n అంటే 10 ఇంటూ n ప్లస్ 1 అంటే 10 ప్లస్ 1 2n ప్లస్ 1 అంటే 20 ప్లస్ 1 బై 6. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 10 into 11 into 21 by 6. దీనికన్నా సింప్లిఫై చేస్తే మనకి 4 into 5 into 77 వస్తుంది. సో దీనికి ఆన్సర్ 1540. 11 square plus 12 square plus 13 square up to 20 square is equal to how much? ఇందులో మనకి జాగ్రత్తగా గమనిస్తే 1 square to 10 square మిస్సింగ్. సో దీని ముందు 1 square to 20 square అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకొని అందులో నుంచి 1 square to 10 square మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 1 square plus 2 square plus 3 square up to 20 square minus 1 square plus 2 square plus 3 square up to 10 square. సో 1 నుంచి 20 వరకు స్క్వేర్స్ తీసుకొని అందులో నుంచి 1 square to 10 square మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాము. అప్పుడు రెండు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ వచ్చినాయి. ఈ రెండు కూడా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇందాకటి ప్రాబ్లం లాగానే సేమ్ ఫార్ములా మనం అప్లై చేస్తున్నాము. స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n into n plus 1 into 2n plus 1 by 6. ఈ ఫార్ములాను మనం ఈ రెండింటిలో అప్లై చేస్తున్నాము. n అంటే 20, ఇక్కడ n అంటే 10. ఈ రెండింటిని ఇప్పుడు అప్లై చేస్తున్నాం. 20 into n plus 1 అంటే 21 into 2n plus 1 అంటే 20 40 plus 1 41 by 6 minus n అంటే అగైన్ 10 ఇంటూ n ప్లస్ 1 అంటే 11 ఇంటూ 2n ప్లస్ 1 అంటే 21 బై 6. 20 ఇంటూ 21 ఇంటూ 41 మైనస్ 10 ఇంటూ 11 ఇంటూ 21 2870 మైనస్ 385. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2485. ఇప్పుడు మరొక సమ్ చూద్దాం. 1 minus 1 by n
ప్లస్ 1 minus 2 by n ప్లస్ 1 minus 3 by n అప్ టు n టర్మ్స్. జాగ్రత్తగా గమనిస్తే ముందు అందులో ఫస్ట్ టర్మ్ 1 n టైమ్స్ వచ్చింది. సో ఫస్ట్ టర్మ్ రాసుకుందాం 1 ప్లస్ 1 ప్లస్ 1 అప్ టు n టైమ్స్ మైనస్ సెకండ్ టర్మ్ 1 by n ప్లస్ 2 by n ప్లస్ 3 by n అప్ టు n టర్మ్స్. సో ఫస్ట్ టర్మ్ 1 n టైమ్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ చూద్దాం. సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ ఇది 1 by n, లాస్ట్ టర్మ్ ఎంత అవుతుంది? దాదాపుగా n by n అవుతుంది. ఫస్ట్ టర్మ్ 1 by n, సెకండ్ టర్మ్ 2 by n, థర్డ్ టర్మ్ 3 by n. కాబట్టి ఎంత టర్మ్? n by n. ఓకే, ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 by n ప్లస్ 2 by n ప్లస్ 3 by n ప్లస్ ఎంత టర్మ్? n by n. ఓకే, ఇందులో ఈ సెకండ్ పార్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఈ సెకండ్ పార్ట్లో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 1 by n అండ్ లాస్ట్ టర్మ్ l ఈజ్ ఈక్వల్ టు n by n, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దెర్ ఆర్ n టర్మ్స్. సో ఇప్పుడు n మైనస్ సమ్ ఎంత అవుతుంది? a అండ్ l లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ రెండు వచ్చినప్పుడు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు n by 2 ఇంటూ a ప్లస్ l. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వెన్ a అండ్ లాస్ట్ టర్మ్ ఆర్ అవైలబుల్ ఆర్ గివెన్. ఈ రూల్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది n by 2 అంటే n by 2 వస్తుంది, బికాజ్ n టర్మ్స్ ఉన్నాయి. a అంటే 1 by n ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ n by 2 ఇంటూ దీన్ని ఎల్సిఎం కడుతున్నాను 1 ప్లస్ n by n. ఓకే, ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ప్లస్ n by 2. ఎల్సిఎం కడుతున్నాను 2. దిస్ ఈజ్ 2n మైనస్ 1 మైనస్ n. 2n మైనస్ n ఇది n మైనస్ 1 by 2. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.